నగరంలో సెల్ ఫోన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు కంచన్బాగ్ పోలీసులు. ఏప్రిల్ 15న డిఎంఆర్ఎల్ క్రాస్ రోడ్డు దగ్గర బైక్ వచ్చి ఓ వ్యక్తి ఫోన్ లాక్కొని పరారయ్యాడు. దొంగలు బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు 6గురిని అరెస్టు చేశారు. మరో 3 పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులు రద్దీ ప్రాంతాల్లో మొబైల్ చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దొంగిలించిన ఫోన్లు 1500, 2000 రూపాయలకు మొబైల్ షాపుల్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. వారి నుంచి 132 బ్యాటరీలు, మదర్ బోర్డు లేని 172 మొబైల్ బాడీలు, 73 కెమెరా పార్ట్స్, పెద్ద సంఖ్యలో ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈరోజు కంచన్బాగ్ పోలీస్ ఒక మొబైల్ స్నాచింగ్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ లో దాదాపు 9 మంది ఇన్వాల్వ్ కావడం జరిగింది. అందులో నుంచి ఇప్పటి వరకు 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క గ్యాంగ్ సంబంధించి కేసు వివరాలు ఏంటంటే, గత నెల 15వ తారీఖు నాడు సయ్యద్ నజీర్ అనేటువంటి వ్యక్తి డిఎంఆర్ఎల్ ఎక్స్ రోడ్ లో ఉన్నటువంటి ఒక జైభవాని టిఫిన్ సెంటర్ దగ్గరికి టిఫిన్ తీసుకోవడానికి వచ్చి తీసుకొని వెళ్తున్న సందర్భంలో ఒక 2 వ్యక్తులు మోటార్ సైకిల్ పైన వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ మొబైల్ ని చోరీ చేసుకొని తీసుకుపోవడం జరిగింది. అతను ఇమీడియట్ గా 100 డైల్ కాల్ చేయడంగా ఎమ్మటే స్పందించినటువంటి మా పోలీసు ఎస్ఐ రాజు అని సిబ్బంది కలిసి అక్కడికి వెళ్లి అతని దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసుకోవడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న తర్వాత దర్యాప్తులో భాగంగా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీలు, ఇతర టెక్నాలజీ వాడి ఎనలైజ్ చేసి మొదటగా ఒక 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో నరేష్, అరుణ్ అండ్ చిరంజీవి ఈ 3ను కూడా అరెస్ట్ చేసి అప్పుడు వాడి దగ్గర నుంచి ఒక 10 మొబైల్ ఫోన్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దర్యాప్తులో అప్పుడు తెలిసింది ఏందనగా, వీళ్ళందరూ ఒక 2018 నుంచి ఒక గ్యాంగ్ గా ఫామ్ అయి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, అదేవిధంగా జిల్లాల చుట్టూ జిల్లా పరిధిలో కూడా నేరాలు బిజీ ప్లేసెస్, మార్కెట్, బస్ స్టాండ్, అదేవిధంగా బస్సులలో ఏదైతే బిజీ ఏరియా ఉంటుందో అక్కడికి వెళ్ళి మొబైల్ చోరీ చేయటం, చోరీ చేసినటువంటి మొబైల్ని వేరే అంటే ఒక సందీప్ అనేటువంటి వ్యక్తికి అమ్మటం అనేటువంటి చేయడం జరిగిందని, అందులో భాగంగా దాదాపు ఈ గ్యాంగ్ ఒక 1500 మొబైల్ ఫోన్లని చోరీ చేసిందన్నట్టుగా తెలవడం జరిగింది. ఆ తర్వాత నిన్న ఇందులో నుండి గ్యాంగ్ లో ఉన్నటువంటి చందు మరియు అదేవిధంగా రిసీవర్ అయినటువంటి సందీప్ ను కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. సందీప్ ఎవరైతే రిసీవర్ ఉన్నో అతని దగ్గర నుంచి 172 మొబైల్ ఫోన్లకు సంబంధించినటువంటి బాడీ కవర్స్, బ్యాటరీస్, దానికి సంబంధించినటువంటి కెమెరాస్, ఇతర విడిభాగాలను అన్నింటి కూడా రికవరీ చేసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. మా తరపు నుంచి పబ్లిక్ ఏంటంటే, మీరు పబ్లిక్ ప్లేస్ లో మూవ్మెంట్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ రోజు స్మార్ట్ ఫోన్ వాడటం జరుగుతుంది కాబట్టి వాటిని చాలా సేఫ్ గా ఉంచుకోవాలి. అదేవిధంగా మొబైల్ ఫోన్ చోరీ జరిగిన తర్వాత ఇమీడియట్ గా ఏం చేయాలంటే ఆ యొక్క సిమ్ ని బ్లాక్ చేయించుకోవాలి. లేకపోతే ఈ రోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్ వాడుతున్నారు. అందరూ కూడా మొబైల్ యాప్ నుంచి గూగుల్ పే, ఫోన్ పే యూజ్ చేస్తున్నారు కాబట్టి అందులో నుంచి అమౌంట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. మీ పాస్వర్డ్ అన్ని కూడా అందులో సేవ్ అయి ఉంటాయి. దాన్ని వాళ్ళు వాడి అందులో నుంచి అమౌంట్ కూడా బ్యాంకుల నుంచి అమౌంట్ కూడా తీయడం జరుగుతుంది కాబట్టి